హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఇవాల్టి రాజీ హోమ్ స్టైల్లో కమ్మనైన ఉసిరికాయ అన్నం అండి. ఆమ్లాతో రైస్ అన్నమాట. చాలా బాగుంటుంది. సింపుల్ వేలో ఆమ్లా రైస్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. ఈ ఉసిరికాయ అన్నానికి మనకు మెయిన్గా కావాల్సినవి ఉసిరికాయలు. నేను ఇక్కడ 3 ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక పావు అన్నానికి 3 ఉసిరికాయలు అయితే సరిపోతాయండి, ఎక్కువేమీ పట్టవు. ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసి ఇలా కొబ్బరి తురుముకునే ప్లేట్తో మొత్తం తురిమేసుకోవాలి. లోపల గింజని సపరేట్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా తురుము పెట్టుకోవాలి. గింజల్ని ఇలా సైడ్ ఆఫ్గా పక్కన పడేయాలండి. ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చిని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, 2 లేదా 3 అల్లం ముక్కల్ని వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉసిరికాయ అన్నానికి మనకి అన్నం కావాలండి. మనం రైస్ని ఏ విధంగా పొడి పొడిగా వండేసుకుంటామో అదేవిధంగా ఒక పావు అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ కూడా కావాలండి. స్టవ్ పైన ఒక వెడల్పాటి పెన్నం పెట్టేసి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక రెమ్మ కరివేపాకు ఆకుల్ని, సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కల్ని వేసేసుకొని పోపునంతా దోరగా వేగనివ్వాలి. పోపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి, అల్లం తురుముని వేసేసుకోవాలండి. ఇందులోనే ఉసిరికాయ తురుము ఉంది కదా, తురుము పట్టి ఉంచుకున్నాం కదా, ఆ ఉసిరికాయ తురుమును కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కాస్తంత పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ వండేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ని వేసి ఉంటాము, మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంతే. అటు ఇటు కదిపేసి వీటిని జస్ట్ ఒక్క 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగే బాయిల్ కానివ్వాలండి. మరీ ఎక్కువసేపు దీన్ని ఇలాగే కదుపుకుంటూ బాయిల్ చేసుకోకూడదు. జస్ట్ ఒక్క 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టి ఉంచుకున్న రైస్ని ఈ పోపుకంతా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. ఉసిరికాయ అనేది కాస్త వగరుగా ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఒక హాఫ్ దబ్బా నిమ్మ జ్యూస్ని యాడ్ చేసుకుంటే మంచి పుల్ల పుల్లగా ఉసిరికాయ అన్నం అనేది ఉంటుందండి. వగరు తగ్గడానికి మనం ఈ నిమ్మ జ్యూస్ని యాడ్ చేస్తున్నాము. ఉసిరికాయలతో కమ్మనైన ఉసిరికాయ అన్నం అండి, చాలా బాగుంటుంది. కొద్దిగా పుల్లగా, కొద్దిగా వగరుగా, మంచి టేస్టీతో ఉంటుంది. ఈ రైస్ని ఉసిరికాయ అన్నం అనొచ్చు, ఉసిరికాయ ఫ్రైడ్ రైస్ అనుకోవచ్చు, ఉసిరికాయ పులిహోర అనుకోవచ్చు, సమ్ ఆఫ్ దెమ్ ఏదైనా అనుకోవచ్చు అండి. బట్ నేనైతే ఉసిరికాయ అన్నమే అంటాను. సూపర్ టేస్టీతో కమ్మగా చాలా బాగుంటుంది. కంపల్సరిగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి మీకు ఈ ఉసిరికాయ అన్నం ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.